నాలుగు పక్కల అన్ని పనులు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలయ్యా నువ్వు. పిల్లల్ని తీసుకురాలా? బయట ఆడుకుంటున్నారండి. బాగున్నారా అన్నపూర్ణమ్మ? అన్నయ్య బాగున్నారా? ఏమ్మా అన్ని పనులు నువ్వు ఒక్కదానివే చూసుకుంటున్నావు? వాడేడి శ్రీనివాసరావు? ఆయన పైనున్నారమ్మా. ఒరే శ్రీనివాసరావు, పక్కన కూతురు పెళ్ళెట్టుకొని ఈ గానా బజానా ఏట్రా? ఈ బొండ పట్టుకో. దీన్నే బాల్డేడ్ క్వశ్చన్లు అంటారు. మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలయ్యా. తింతొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటది? ఎంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకున్నది ఒక కూతురు, దానికి ఇప్పుడు కళ్యాణం. అది జరిగేది గంట. ఈ గంట కళ్యాణం కోసం మా వంశ పారంపర్యంగా వస్తున్న కళాపోసన మానుకోవడం తప్పు కదా. అందుకే కంటిన్యూటీ దెబ్బతినకుండా ఉండాలని హల్లం కూతురు కళ్ళంతో ఈ డాన్సింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కళ్యాణం అయినా కొంచెం కనుమరుగ్గా ఉంటుందని ఇక్కడ పెట్టారన్నమాట. మాడాగారు వచ్చారండి, మీతో ఏదో పని ఉందండి. వచ్చాడా? తీసుకొచ్చావా? ఆయనే వచ్చారండి. హలో మాడగారు, మా ఫాదరు మీరు మాట్లాడుకుంటుంటే చిన్నప్పుడు చిన్న నిక్కర్లు వేసుకుని విన్నాను. బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అబ్బే లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ ఎక్కించి అయినోళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇస్తున్నారు. ఆంబోతులకి ఎదురుకుండా కనపడుతున్నాను. బాగున్నారా? ఇదో ప్రశ్న. గోల్డెన్ ఇంకనే మీ నాన్నగారులాగా అదే సెటప్ మీరు కంటిన్యూ చేస్తున్నారన్నమాట. హెరిడిటరీ. కాకపోతే మా బాబుకి నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ పొగిడితే కొడతారు, ఇక్కడ ఎటకారం చేస్తే కొడతారు. అయితే ఇప్పుడు ఎటకారం చేశారన్నమాట. అర్థమైంది కదా? మ్యాటర్ చెప్పండి. ఏం లేదండి. ఏం లేదు, దానికి టైం వేస్ట్ ఎందుకండి? మనం అలం కూతురు కలం దగ్గర. ఆగండి, ఉందండి బాబు. ఏంటది? మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, ఆడికో సెటప్ ఉంది. ఆడి సెటప్ క్యాన్సిల్ చేసి ఆ సెటప్ నాకు సెటప్ చేయాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? ఇంతేనంటే మరొకటి ఉందండి. మరి ఆ తర్వాత నా మీద తిరగబడ్డాడు అనుకోండి, అందుకని ఆడిని మీరు డిక్కీలో తొంగబెట్టాలి. ఎంత అవుద్ది? ఓ సింతేనా? అంతేనంటే మరో విషయం ఉందండి. నాకు బావుమరిది ఉన్నాడు, ఆడు నా సోయనా బావుమరిది. ఆడు చిరంజీవి అంటే పడి సత్తా. ఆడికి ఎప్పటి నుంచో చిరంజీవి పక్కన సైడ్ బై సైడ్ కూకుని డిన్నర్ చేయాలని ఆశ. ఈ ఏర్పాటు మీరు చేశారనుకోండి, ఎంత అవుద్ది? ఓ సింతేనా? ఇంతేనంటే ముందు దీని సంగతి వెళ్తుంది. మరి సెటప్కి ఎంత అవుద్ది, మర్డర్కి ఎంత అవుద్ది, డిన్నర్కి ఎంత అవుద్ది? ఏంటండి, సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది, డిన్నర్కి మర్డర్కి ఎంత అవుద్ది, మర్డర్కి డిన్నర్కి సెటప్కి ఎంత అవుద్ది, మర్డర్కి సెటప్కి డిన్నర్కి ఎంత అవుద్ది, హోల్సేల్గా ఎంత అవుద్ది, విడివిడిగా ఎంత అవుద్ది? ఈ విషయంలో కాంప్రమైజేషన్ కుదిరిందనుకోండి, చిరంజీవి సినిమాకి సీడెడ్ మీకు ఇప్పిస్తాను. 10% నాకు కమిషన్ ఇవ్వాలి. ఓ సింతేనా? నాకు ఇప్పుడు ఫ్లాష్ వచ్చింది. అది నీకు వచ్చిన ఫ్లాష్ కాదు, కెమెరా కూడా కొట్టిన ఫ్లాష్. కంటిన్యూ. నా ఫ్లాషు మీ అమ్మాయి ఫ్లాష్. మీ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కదా, ఆ పెళ్లి ఆఫ్ చేసి మా ఊళ్ళో కుర్రాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ అమ్మాయిని అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, కట్నం అక్కర్లేదు, కన్యాశుల్కం కింద తిరిగి మీకే ₹1,00,00,000 ఇప్పిస్తాను. నాకు మాత్రం 10% కమిషన్ ఇవ్వాలి. అల్లుడు గారు ఫీల్ అవుతారేమోనండి. అయ్యో, అల్లుడు గారు ఫీల్ అవుతారని మీరు ఫీల్ అయితే అల్లుడు గారిని డిక్కీలో తొంగబెట్టేయండి, నేనే మీకు 10 lakhs ఇస్తాను. నాకు కానీ కమిషన్ అక్కర్లా. మా ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానండి. నా కళ్ళ ముందే చచ్చిపోయిన వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ చేసి వస్తానంటాడేంటి? కొంప తీసి దెయ్యాలతో మాట్లాడతాడా? సెక్రటరీ సార్. అన్ను కంట కనిపెట్టి Yes. డౌట్ వచ్చిందనుకో, డిక్కీలో తొంగిట్టి, డాడీ డాడీ అర్జెంటుగా మన ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ ఒకటి నీతో కన్సల్ట్ చెయ్యాలి. గోడకు చెవులుంటాయిరా ఎదవ, బయటకు రా మాట్లాడుకుందాం. ఓకే. మ్యాటర్ ఏంటో చెప్పు. నీ ఓల్డ్ కస్టమర్ మాడా నాకు గోల్డ్ ఆఫర్ తెచ్చాడు. నా కూతుర్ని మేనల్లుడికి ఇవ్వకుండా ఆడు తెచ్చిన సంబంధానికి ఇస్తే ఆడే ఎదురు నాకు ₹1,00,00,000 ఇస్తాడంట. అప్పుడు మేనల్లుడికి ఇవ్వాల్సి కోటి ఇవ్వకుండా ఈడిచ్చే కోటి తీసుకున్నామనుకో, అరగంటలో 2 కోట్లు ప్రాఫిట్. ఏం చేయమంటావు? వద్దురా,
ఎవడికో ఇచ్చి చేస్తే ఆస్తి దొబ్బేసి కూతురును వదిలేసాడనుకో ఏం చేస్తావు అంచేత ఎతవ ఐడియా లేకుండా నానల్లుడికే ఇచ్చి పెళ్లి చెయ్యి. ఓకే సెక్రటరీ, డీల్ క్యాన్సిల్. నేను ఎప్పుడో అనుకున్నాను ఇది దెయ్యాల వ్యవహారమే. ఏమండి కోట శ్రీనివాసరావు గారు, పెళ్లి కుమార్తె మేనమావ ఏడండి? ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. ఇదిగో ఈడే ఈ బట్టలు. అయ్యా మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెని గంపలో కూర్చోబెట్టి తీసుకురండి. అలాగే అలాగే. అలాగే ఇక్కడే ఉంటారేమిటి? అవతల నాకు తాడిమట్టయ్య గారి ఇంట్లో కాకులకి పిండం పెట్టే కార్యక్రమం ఉంది, త్వరగా వెళ్ళండి. అమ్మాయి మాధవి వచ్చి బుట్టలో కూర్చోమ్మా, తర్వాత మీ ఆయన బుట్టలో వేసుకుంది కానీ. ఏమిటది గుచ్చుకుంది? కత్తి. అక్కడెందుకు గుచ్చావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే పొడుస్తా. అక్కడ పొడవద్దు, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా అనీజీ ఫీల్ అవుతారు. ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఈ బుట్ట తీసుకెళ్లి బయట ఉన్న కూల్ డ్రింక్ వ్యాన్ లో పెట్టు. భలే వాడివేనయ్యా. ఈ మాత్రం దానికి కత్తులు కటారు ఎందుకు? అమ్మాయి మాధవి ఒకసారి కిందకి దిగమ్మా, పాప ఈయనకి బుట్ట కావాలంట. ఎట్టకారాలు వద్దు, పెళ్లి కూతురుతో సహా తీసుకెళ్లి పెట్టు. గుచ్చుకుంటుంది. ఇంత జరిగినా పెళ్లి కూతురేంటి అలా పిచ్చి చూపులు చూస్తుంది? ఇంకెవరినన్నా లవ్ చేసిందా? థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నాకు బుట్ట కావాలి. సరే, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. తొందరగా. ఇదిగో బుట్ట. అన్నయ్య అమ్మాయి ఎదురా. అమ్మాయి వాళ్ళకి కావాలట, తీసుకెళ్లారు. బుట్ట మనకు కావాలి కదా, అందుకని తీసుకొచ్చారు. ఎవరాళ్ళు పేర్లు అడిగాను, పాపం చెప్పారు కిడ్నాపర్లట. ఇదే బాడీ పనులండి. కిడ్నాపర్స్ అంటే డిజిగ్రేషన్, పేర్లు కాదు. కిడ్నాప్ చేశారా? అయితే నేను తాడిమట్టయ్య గారి ఇంటికి వెళ్ళేదా? బొండం పెట్టి కొట్టానంటే మోసనం పగిలిపోతుంది. ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇంటర్ఫీర్ అవ్వకు. ఫ్యామిలీస్ ఇంతకీ ఏమైనట్టు? ఏమోనండి. కంగారు పడకు, నిన్నేమీ చెయ్యం. నవంబర్ 1వ తేదీలోగా మాకు 10 లక్షలు కావాలి. ఏమిటి ఎందుకని నువ్వు మమ్మల్ని అడగ? ఎందుకంటే మీ నాన్న దగ్గర డబ్బుంది, దాని అవసరం మాకుంది. మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, చచ్చినట్టు ఇస్తాడు. నీ బొందా నీకేం తెలియదు, ఇస్తాడు. ఈలోగా నువ్వు అరిసి గీ పెట్టావో ఆ కత్తిరా, దీని అమ్మ పేక్ కోస్తా. దీంతో మనకేంటనయా? దీని బాబు ఫోన్ చేయి. సార్ మీకు ఫోన్ వచ్చిందండి. అలో అలో అలో. ఒరే కోట, హలో. నిన్నేరా డకోటా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది టీవీల్లో వచ్చినా పేపర్లో వచ్చినా పోలీసులకు చెప్పినా నీ కూతురు నీకు దక్కదమ్మా. ఇప్పుడు మనం తినే ప్రతి గింత మీద మన పేరు రాసి ఉంటుంది. అది దక్కుడంటే. మ్యాటర్ ఏంటి? నీ కూతుర్ని కిడ్నాప్ చేసావురా. ఎవరు మీరు? ఆ పిన్ కోడ్ అడ్రస్ చెప్తారా? చూపే. 10 లక్షల రూపాయలు బోరబండ శంకరన్న ఇంటి వెనకాల పెట్టు. నీ కూతుర్ని ఇంటి ముందు వదిలిపెడతాం. లేకపోతే లేకపోతే ఏం చేస్తాం? రేప్ చేస్తావురా. ఊరుకొని ఎవరినింటే నిజం అనుకుంటారు. అది నాకంటే మొండి ఘటం. అంత తేలిక ఒప్పుకోదు. ఒప్పుకోపోతే చేసేదారా రేపు. నువ్వు రేపే కాదు, ఇంకోటి చేసినా నేను నీకు నయా పైస చెప్పను. ఏం చేస్తావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తావమ్మా. అది మా క్యారెక్టర్. బొంబాయిలో దాన్ని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసిన మొక్కల కింద నరికేసినా నీకు నేను నయా పైస చెప్పను. అది నా క్యారెక్టర్. ఏమండి వాళ్ళు అడిగి డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టి పిల్లని తీసుకొచ్చేయండి. ఫ్యామిలీస్ బిజినెస్ లో ఎంటర్ అయితే ఎట్టగా ఉంటది. ఎటవలు సారీ, మిమ్మల్ని కాదు.
ఒక పని చేయండి, మా ఆవిడ ఖాళీగా ఉంది, దాన్ని కిడ్నాప్ చేసేయండి. పూర్ణి అమ్మ గజ్జినాయలా. నా గురించి నాకే చెప్తావేంట్రా పిచ్చి నా కిడ్నాపర్. మీరేం టెన్షన్ పడకండి, నేనేం అరవను. అమ్మయ్యా. మీ పేర్లేంటి? శివాజీ, అది నా పేరు. విక్రమ్, అది వాడి పేరు. ఏ స్టూపిడ్, అడిగింది నేను. ఓహో. మీ ఇద్దరికి బ్రెయిన్స్ అరికాళ్ళలో ఉన్నాయా? వాట్? వాట్ లేదు, వంకాయ లేదు. మా నాన్న కోటీశ్వరుడు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎంత రిస్క్ తీసుకుని మరీ నన్ను కిడ్నాప్ చేశారు. దానికి మీరు అడిగేది 10 లక్షలేనా? మొత్తం ₹1 కోటి కావాలని అడుగుండాల్సింది. ₹1 ఇది వాళ్ళ ఏకన్నా ముద్రలో ఉందిరా. మన లైఫ్ సెటిల్ అయిపోతానయ్యా. నువ్వు ముయ్. నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే మీ ఇద్దరికి 2 కోట్లు ఇచ్చేదాన్ని. ఎందుకంటే మీరిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. మేము హెల్ప్ చేసావా? అదేంటిది? అవును, ఇంకో 10 నిమిషాలుంటే అక్కడ నుంచి నేనే పారిపోయేదాన్ని. అందుకే మీరు కిడ్నాప్ చేసినా అరవకుండా సైలెంట్ గా ఉన్నా. అంటే ఆ పెళ్లి నీకు ఇష్టం లేదా? కాదు, ఆ పెళ్లి కొడుకు ఇష్టం లేదు. అంత నీచుడా? లేదు, వాడు నాకన్నా తక్కువ హైట్, ఇక్కడ దాకే వస్తాడు. వాడిని వేసుకుని సొసైటీలో ఎలా తిరగలను? అంత పొట్టోడా? ఎస్, నా తండ్రి హరిశ్చంద్ర, నా తల్లి చంద్రమతి, నేను లోహితుడు. ఎక్కడ నా పిల్ల మాధవి? మీరు లోహితుడు, నేను పురోహితుడు. పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది కాబట్టి వేరే ముహూర్తం పెట్టేదా? ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు పెళ్లి కూతురుని బుట్టలో పెట్టి తీసుకురావడం ఏంటయ్యా? నన్ను మోసుకుని అంటే నేనే మోసుకొచ్చేవాని కదా. అయ్యా, మేనమావ తీసుకురావడం సాంప్రదాయం. పైగా మీరు ఆవిడ మోయలేరు కూడాను. నేనెంత వెయిట్ మోయగలను నాకే తెలుసు. అయినా బంగిని పండి మామిడి పండును బుట్టలో పెట్టి వ్యాన్ లోకి ఎక్కించినట్టు ఎక్కించేశారు కదయ్యా. మార్చండి మీ బుట్టల సాంప్రదాయాన్ని. అలో అలో అలో, అరే కోట, ఇందాక నీ లెవెల్ ఏంటో తెలియక గ్రాండ్ సమ్ 10 లక్షలు అడిగాం. ఇప్పుడు నీ స్టేటస్ ఏంటో బాగా తెలిసిందిరా. అందుకే ₹1 కోటి ఫిక్స్ చేసాం. 10 లక్షల నుంచి ₹1 కోటి పెంచేశారా? అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్ ఆయనతో మాట్లాడుకోండి. రే ఇట్రారా. ఎవరు? కిడ్నాపర్స్. హలో కిడ్నాపర్స్ గారండి, నేను మాధవ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. పెళ్ళి అవ్వకుండా భర్త ఏంట్రా బాట్కో. మీ వల్లే మిస్ అయ్యానండి. మీరు కాసేపు వెయిట్ చేసి ఉంటే మాధవి నా మిస్సెస్ అయి ఉండేదండి. ఎనీహో వాట్ యు వాంట్ అండి? పుచ్చకాయ బద్దలు కావాలరా. నీ అయ్యా ఇందాక నుంచి ₹1 కోటి అడుగుతున్నా కదరా. మావయ్య, నువ్వు నాకు ఇవ్వాల్సిన కట్నం ₹1 కోటి ఇచ్చేసి. నేను ఇవ్వను. యా, నువ్వు ఇంకా నా కూతురికి మొగుడుగా కన్ఫర్మ్ కాలేదు కదా. ఈ లోపల కిడ్నాప్ చేసినోడు తీసుకెళ్లి పుటిక్కని తాడు కట్టాడు అనుకో, మరి ఆడికి కూడా తుడమా పడమా మరి ముట్ట చెప్పుకోవాలి కదా. మరి ఆడికి ఇచ్చి నీకు ఇచ్చి సారీ డబుల్ పేమెంట్ అయిపోద్ది. అందుకే నువ్వే సింగిల్ గా పేమెంట్ ఇచ్చి సీక్రెట్ గా సెటిల్ చేసుకో. అయితే పోలీస్ కేసు పెడతా. ఆమె పెట్టలేకే, ఇక్కడ పెడితే అక్కడ పుట్టి కింద చంపేస్తా అన్నాడు. అప్పుడు పాప మీడు తాళి కట్టకుండానే మేలువిడే అయిపోతాడు. హలో, నా మిస్సెస్ ని మీరు ఏం చేయకండి. నేను మీ దగ్గరికి వస్తా, మీ ₹1 కోటి మీకు ఇచ్చేస్తా. మావయ్య, డబ్బు ఇవ్వకుండానే మాధవి నేను రక్షిస్తా. ఎలా చెప్పను, చేసి చూపిస్తా. దట్ ఈజ్ లోహిత. ఐయామ్ పురోహిత. ఆపండ్రా, మంత్రాలు లేకపోతే మధ్యలో ఇదే ఎదవ నువ్వు చెంచు. అన్న మరి దీన్ని ఏం చేయమంటావు? మడిచి మెత్తటి పెసరు. ఆ ₹1 కోటితో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బసపర్ణం కోట్ల ఇడ్లీలు కొనుక్కుంటావా? నీకెందుకు? లైఫ్ ఎంజాయ్ చేస్తాం, నీకెందుకు? ఇలా మాట్లాడడానికి మీ ఇద్దరికి సిగ్గుగా లేదు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మగాళ్ళేనా మీరు? ముందు మీసాలు తీసేయండి. ఏయ్, అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మరి అది ఇచ్చేదేంట్రా? నువ్వు దొంగ వదవి. ఎస్, దొంగనే. నన్ను దొంగం చేసింది ఎవరో తెలుసా నీకు? ఏ, ఈ సమాజం నిన్ను దొంగం చేసిందా? అవును, ఈ సమాజంలోని ఒక వ్యక్తి నన్ను దొంగం చేశాడు. వాడే వీడు. ఇద్దరు నన్ను దొంగం చేశారా? ఎస్, ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. తమ్ముడు అన్నయ్య అక్కడే ఉండి చెప్పు. అలాగే. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను. ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. బట్ దిస్ ఈస్ లాస్ట్ ఇంటర్వ్యూ. సింగిల్ ఆఫీసర్.
గోకారు అబ్బా నేనెక్కడ గోకానే? గోకిన వాళ్ళకి మీకు తెలియదా ఎక్కడ గోకారు? అబ్బబ్బబ్బా, మీ గోకుడితో నా నిద్రంతా చెడిపోతుంది. ఆ గోకుతేదో మీరే గోక్కోండి. అమ్మయ్య, ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అరవకో, అరిస్తే పొడుస్తా. నన్నేం చెయ్యొద్దు. నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది, నగలు కావాలంటే ఆ బీరువాలో సగం, మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి. మా ఆవిడ పక్క గదిలో ఉంది. అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దోచుకో, నన్ను మాత్రం చంపొద్దు. నాకు ఇవేమీ అవసరం లేదు. ఆ. రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ, ఆ. విక్రమ్ అనే అతను వస్తాడు. ఆ. అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే మీ ఆవిడని గోకుతా. అమ్మో వద్దు, నువ్వు ఆవిడ గోకితే నాకు దురద వస్తుంది. నేను గోక్కోలేను. నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయికి ఉద్యోగం ఇస్తా. ఇప్పుడు పడుకో. ఆ. పడుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేనా విక్రమ్? అవును సార్. అయ్యో, నిలబడే ఉన్నారు. కూర్చోండి. పర్లేదు సార్. ఎందుకు అలాగా? కూర్చోండి. థ్యాంక్ యూ. తమర్ని మా ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ చేశాం. ఆ విషయం నాకు తెలుసు, కానీ ముందు ఈ విషయం ఎంతో చెప్పండి. 25,000 రూపీస్. అంతేనా? ఇక్కడ మాక్సిమం శాలరీ అంతే. ఇంతకీ నా జాబ్ ఏంటి? మీ ఇష్టం. మీరు ఏ సీట్లో కావాలంటే ఆ సీట్లో కూర్చోవచ్చు. ఒక్క నా సీట్లో తప్ప. మీరు ఎన్ని లీవ్లైనా వాడుకోవచ్చు, ఎన్ని లోన్లైనా వాడుకోవచ్చు. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఇంటర్వ్యూ చేయకుండా జాబ్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని నేను మిమ్మల్ని ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు దానికి స్మాల్ ఆన్సర్ ఇస్తే చాలు. అడుక్కోండి. అడగండి. తమరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అవును. మిమ్మల్ని రికమెండ్ చేయడానికి రాత్రి ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన ఎవరు? మీ బంధువా? మీ శ్రేయోభిలాష? మీ ఫ్రెండా? లేకపోతే ఎవరినన్నా హైర్ చేశారా? అతను అది మాకు చెప్పడానికి మీకు మొహమాటంగా ఉంటే ఆ వెనకాల ఉన్న ఆయనకి చెప్పండి చాలు. నీ పేరేంట్రా? విక్రమ్ సార్. ఆ? విక్రమ్ సార్. విక్రమ్ సారా విక్రమ? విక్రమ్. అవును, వాడి మీద ఏదో మర్డర్ అటెంప్ట్ చేశావంట. వాడి పెళ్ళాన్ని రేప్ చేయబోయావంట. ఆ? నా క్యారెక్టర్ నువ్వు చేస్తావా? సార్. షటప్. ఇదేంటో తెలుసా? రౌడీ షీట్. ఒక్కసారి దీంట్లో నీ పేరెక్కిందనుకో, రోజుకు 3 సార్లు నువ్వు ఈ స్టేషన్కి రావాలి. ఎందుకు సార్? ఎక్కడెక్కడ మెత్తగా ఉందో అక్కడక్కడ తొంగించుకోవాలి. సార్ సార్, ఉద్యోగం కోసం అతను భయపెట్టాను, కానీ నేను క్రిమినల్ కాదు సార్. సరేరా, నిన్ను చూస్తే జాలేస్తోంది. ఓ 25,000 ఇచ్చి ఈ రౌడీ షీట్ తీసుకుపో. 25,000? నేను ఎక్కడి నుంచి తేగలను సార్? నీ దగ్గర కత్తుంది, మంకీ క్యాప్ ఉంది, పైగా గోడ దూకే ధైర్యం ఉందే. అంటే నన్ను దొంగతనం చేయమంటారా? ఒక పోలీస్ ఆఫీసర్ నై ఉండి నిన్ను దొంగతనం చేయమంటానా? నీ దగ్గర కత్తుందిరా, మంకీ క్యాప్ ఉందిరా, పైగా గోడ దూకే ధైర్యం ఉందిరా. నా దగ్గర ఈ రౌడీ షీట్ ఉందిరా. అర్థమైంది సార్. కష్టపడి సంపాదించాలి. వస్తాను సార్. ఆగాగా, ఏం సార్ ఇది? ఎమర్జెన్సీ కోట. నాటకాల పోలీస్ డ్రెస్. ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటుంది. ఓకే సార్, వెళ్ళు. వస్తాను సార్. అలా నన్ను దొంగం చేశాడు. ఇప్పటి వరకు 15,000 తీర్చాను. ఇంకా 10,000 బాకీ ఉంది. అవునా? వీడి సంగతి సరే, నువ్వు చెప్పు. నువ్వు చూడ్డానికి జెంటిల్మెన్ లా, స్మార్ట్ గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నావు. నువ్వెందుకు వీడితో కలిసి ఈ పనులన్నీ చేస్తున్నావు? ఎందుకంటే మేమిద్దరం అన్నదమ్ములు. పర్లేదన్నయ్య, కూర్చొని చెప్పు. దట్స్ మై బ్రదర్. ఎందుకంటే మేమిద్దరం అన్నదమ్ములు. నేను ఒక ఎల్ఐసి ఆఫీసర్ దగ్గర ఏజెంట్గా పనిచేస్తున్నాను. మాకు అర్జెంటుగా 10 లక్షలు అవసరం వచ్చింది. వెళ్ళి ఆయన లోన్ అడిగాను. ఆయన ఇంకొక ఆయన దగ్గర పంపించారు. ఆయనే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారు. గుర్కా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్.
భలే ఉందే. మీరు జావ్ అంటే అది బౌ అంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా? మైనే ట్రైనింగ్ దియా. భలే ఇచ్చారండి. ఏది ఇంకొకసారి జావ్ అనండి. देखो डमी जाओ जाओ देखा ఆహా భలే వెళ్తుందండి. ఆహై ఒక్కసారి ఆవనండి. ऐसा डमी आओ आओ रे देखा तू देखा సార్ हैं? ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది. అలా కాదు సార్. మీరు గేట్ తీసి జావ్ అని చెప్పండి, బయటికి వెళ్తుంది. ఆవ్ అని చెప్పండి, లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా. मेरा ट्रेनिंग डाउट करते तू तू देखो దిఖాओ. निकाल के అరే నువ్వు గేట్ తీరా. दरवाजा खोलो అరే గేట్ తీరా. मैंने खोलूंगा ఇవన్ మోహన్. जाओ देखा मेरा ट्रेनिंग ఆహా కుత్తా కో ఆవ్ బోలో. आओ ఆ डमी आओ ना आजा बेटा आजा जा 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 मेरा कुत्ता कहाँ गया? తుమారా కుత్తా हाँ నోరు మూసుకొని వెళ్ళెత్తుకో. अरे कुत्ते, तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया, मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा. गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్. మే ఐ సిట్ సర్? థ్యాంక్ యూ సార్. హూ ఆర్ యూ? నా పేరు శివాజీ సార్, ఎల్ఐసి ఏజెంట్ని. మన దగ్గర అభయమిత్ర అనే కొత్త పాలసీ వచ్చింది సార్. మీరు 2 కోట్ల రూపాయలు పాలసీ చేస్తే నాకు 10 లక్షల కమిషన్ వస్తుంది సార్. నా కుటుంబం బాగుపడుతుంది. సపోజ్ మీ టైం బాగాలేకపోయారనుకోండి, మీకు 10 కోట్లు వస్తుంది సార్. మీ కుటుంబం బాగుంటుంది సార్. ఈజీ మనీ, వెరీ గుడ్ రిటర్న్స్, మంచి పాలసీ కదా సార్. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేట్లోంచి వచ్చాను సార్. మా గుర్కా కుక్క రానివరే. మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్. ఏంటది? ఏం లేదు సార్, గుర్కా కుక్కని జావో అంటే వెళ్తుంది, ఆవో అంటే వస్తుంది. అలా కాదు, గేట్ తీసి జావో అనమన్నాను, వెళ్ళింది సార్. ఆవో అనమన్నాను సార్, రాలేదు సార్. వాడు కుక్క వెనకాల పరిగెత్తాడు, నేను గేట్లోంచి ఇంట్లో పరిగెత్తాను. ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్? చెప్పు. There are 2 reasons, sir. One is humanitarian grounds and another one is commercial aspect, which I can tell you first, sir. ఏది ముందు చెప్పమంటారు? నేను ఎన్ఆర్ఐ తెలుసు కదా. తెలుసు సార్. మరి ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నావు ఎందుకు? క్షమించండి సార్, సారీ. ఆ మొదటిదేదో చెప్పు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథం. మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు, బంగారం లాంటి కోట్లో ఉంచారు, దానికి ఎంతో సుఖం ఉంది, కానీ స్వేచ్ఛ లేదే. అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి దూసుకుపోయింది సార్. ఆగు. ఆగాను సార్. ఆ రెండోది కూడా చెప్పు. వ్యాపారాత్మక దృక్పథం, కమర్షియల్ ఆస్పెక్ట్. సార్, ఇక మీ గుర్కా బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. వై? బికాస్ యు ఆర్ పేయింగ్ సాలరీ టు యువర్ గుర్కా సార్. గురుగారు, అదే మీ కుక్క బయటికి వెళ్ళింది, లోపలికి రాలేదు. వై? బికాస్ యు ఆర్ నాట్ పేయింగ్ సాలరీ టు యువర్ డాగ్ సార్. గుడ్ గుడ్. నీ పాలసీ చేస్తున్నాను. ఎవరితో మాట్లాడాలో చెప్పు. ఒక్క నిమిషం సార్, మా మేనేజర్ గారితో మాట్లాడండి. హలో. హలో, ఎల్ఐసి ఆఫీస్ CB11. ఐ మిస్టర్ హర్ష్ చంద్రప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్ లో 2 crores పాలసీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ 1 కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ని పంపించారే, అవును సార్. వాడిని జాబులోంచి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్, వాడు నా దగ్గర రావడం, నేను తీసేసాను చెప్పడం, ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. ఎస్, యు ఆర్ డిస్మిస్డ్. సార్, గెట్ అవుట్. అదంటే 5 లక్షల రూపాయలు, పైగా పెంపుడు కుక్క. అరిసిందంటే ఓ అర్థం ఉంది. మరి రోడ్డు మీద అడుక్కు దబ్బే నీకు నేను లోకువైపోయానంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అరిచానంటే నువ్వు కూడా ఇద్దరిని తొక్కేస్తా నీ.
సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చర్లపల్లి జైలుకి వెళ్ళాలి. ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్లు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్కి వెళ్ళి ఒరిజినల్ అని అమ్మాలి. ఈ క్యాష్ తీసుకెళ్లి బోయినపల్లిలో ఉన్న సెకండ్ సెటప్కి అందజేయాలి. హలో పోలీస్ స్టేషన్. ఏంటి? మీకు ఫోన్ చేసి స్మగ్లర్స్ ని పట్టించిన నేనే సార్. వెరీ గుడ్. అవార్డుగా ఏదన్నా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే. మిత్రమా, చిన్నప్పటి నుంచి స్నేహం చేసినందుకు రుణం భలే తీర్చుకున్నావురా. స్నేహమా? రేయ్, నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగ్లు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పరా. సార్ ఆ, నేనేం చేయలేదు సార్. ఆ? నేను ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్ సార్. ఆ. అవును సార్. నువ్వు మామూలు ఎల్ఐసి ఏజెంట్వి అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వెందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. రేయ్, ఈ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బాగానే కనిపిస్తున్నారు సార్. ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది. అవును సార్. నిజం చెప్పరా సార్, అక్కడ నువ్వు ఎందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. ఆపు సార్. చెప్పరా. సార్, ఆ, నేను నిజమే చెప్తున్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కరీనా కొడుకుని అడగండి సార్. రేయ్, నువ్వు స్మగ్లింగ్ చేస్తాంటే నేను పట్టుకున్నా. దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్ష చేస్తున్నా. ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చింది అంటాడు. నువ్వైనా నిజం చెప్పరా, ఆడు అక్కడికి ఎలా వచ్చాడు? నిజమే చెప్తున్నాను ఆ, చెప్పరా. కుక్క తెచ్చింది సార్. కుక్క తీసుకెళ్ళిందంటే నా కొడుకుని. రేయ్, ఈ ఒక్కసారికి నిజం చెప్పరా. నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది. సార్, ఆ, స్మగ్లర్స్ నార్కోటిక్స్ ఆ. తప్పులు చేస్తారు కానీ ఆ. అబద్ధం చెప్పరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా, వాడు అక్కడ ఎందుకున్నాడు? సార్, ఆ, పాపం నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్, ఆ. మంచోడే. కావాలని నేనే ఎరిగించాను సార్. అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా గాని నువ్వు నిజం చెప్పరా, సార్, ఆడు అక్కడ ఎందుకున్నాడు? కుక్క తెచ్చింది సార్. అలా కుక్క వల్ల నా ఉద్యోగం పోయింది. మాకు డబ్బు అవసరం చాలా ఉంది. అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. మీ నాన్న చూస్తే డబ్బులు ఇవ్వనంటున్నాడు. మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం. సారీ అండి. మీరు ఇక వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళను. ఏమా? వెళ్తే మా నాన్న పొట్టుడికిచ్చి బలవంతంగా నా పెళ్లి చూసేస్తాడు. నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు. మాతోనా? ఏంట్రా ఇంకా లైట్ ఆఫ్ కూడా మాట్లాడు. అమ్మో, ఇప్పుడు లేపానంటే దీన్ని నేనేది చేసి అనుకుంటుంది. ఇలా కంటిన్యూ అయిపోతే పోలా.